అందరికీ నమస్తే అండి. మన వాళ్ళలో చాలా మందికి తెలుసు నేను కాశీ వెళ్ళానని. నేను లాంగ్ వీడియోలో కూడా చెప్పాను. వారణాసి వెళ్తున్నాను. శివరాత్రి రోజు అక్కడే ఉంటాను అని చెప్పి. చాలామంది బ్లెస్ చేశారు. కాశీలోని శివరాత్రి రోజు ఉంటున్నారా ఎంత అదృష్టం అండి అని. నిజంగా నేను కూడా చాలా అదృష్టంగా భావించాను. శివరాత్రి రోజు వారణాసిలో ఉంటానని నా లైఫ్‌లో ఎప్పుడూ అనుకోలేదు. కానీ శివయ్య అనుమతి లేనిదే మనకి ఏది జరగదు. అనుకోకుండా అన్నీ కూడా కలిసొచ్చినియి. మనకి కాలభైరవ స్వామి నుండి పిలుపు రావడం, వెంటనే టికెట్స్ చేసుకోవడం, వెళ్ళడం అన్నీ కూడా అనుకోకుండా జరిగినియి. ఈసారి కార్తీక్ నేను వెళ్ళాము. ఇంట్లో ఇంకెవరు రాలేదు. కానీ మేము టోటల్‌గా 6 డేస్ అక్కడే ఉన్నాము. 5 నైట్స్ ఉండాలనేది నా కోరిక. కానీ 6 నైట్స్ అక్కడే స్టే చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా అద్భుతంగా జరిగింది ఈసారి ట్రిప్ మాత్రం. ప్రతిసారి ఒకటికి మించి ఒకటవుతుంది. ఈసారి అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్ అనమాట. ఎలాంటి ప్లాన్ లేకుండా వెళ్ళాము. కానీ చాలా చాలా జరిగింది. చాలామంది భయపెట్టేశారు. శివరాత్రి రోజు వెళ్తున్నారు, రిస్క్ చేస్తున్నారేమో, అక్కడ చాలా క్రౌడ్ ఉంటది కదా! ఇలాంటి టైంలో ఎందుకు వెళ్తున్నారని చెప్పి భయపెట్టారు. దట్ టూ మీ ఇద్దరే వెళ్తున్నారు, ఎవరు తోడు లేకుండా అని చెప్పి అన్నారు. కానీ శివయ్య ఎవరో ఒకరిని మనకు తోడిస్తారు ఖచ్చితంగా. అది నేను చాలా నమ్మకంతో ఉన్నాను. ఎవరినో ఒకళ్ళు నాకు తోడు పంపిస్తారు అని చెప్పి. అలానే నాకు తోడు వచ్చారు. చాలా చూసుకున్నారు నన్ను కూడా. వాళ్ళు కూడా ఒక పిల్లల్లా చూసుకున్నారు నన్ను. ఒక అమ్మని ఎలా అయితే చూసుకుంటారో అలానే ఇద్దరు కూడా కొడుకుల్లా చూసుకున్నారు. కార్తీక్‌తో కలిపి ముగ్గురు కొడుకుల్లా నాకు అయ్యారనమాట. చాలా చాలా చూసుకున్నారు అండ్ చాలా అయింది. అండ్ ఇప్పుడైతే నేను కాశీలో తీసుకున్న కొన్ని థింగ్స్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ ఎవరికి వాళ్ళకి అందరికీ పని చేయాలి. అక్కడ తీసుకున్న కొన్ని థింగ్స్ మీ అందరికీ ఎందుకో చూపించాలనిపించింది. నేను లాస్ట్ ఒక 3 టైమ్స్ నుండి అసలు కాశీ నుండి తీసుకొచ్చిన షాపింగ్ ఏం మీకు చూపించలేదు. ఎందుకంటే నేను పెద్దగా షాపింగ్ చేయలేదు. కానీ ఈసారి నాకు చాలా టైం ఉంది. నేను అన్ని గుడులు చూడడంతో పాటు కొంచెం షాపింగ్ కూడా చేసుకోగలిగాను. సో అది మీకు చూపించాలనిపిస్తుంది. అండ్ ఎవరికైనా కూడా కాశీ వెళ్ళాలి, పీస్‌ఫుల్‌గా జర్నీ అవ్వాలి అనుకుంటే గనక నాకు జస్ట్ ఇన్‌స్టాలో డీఎం చేయండి. అక్కడ తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను నేను. పర్సనల్‌గా ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్‌లోని పెడితే మళ్ళీ అదొక ప్రమోషన్ అనుకుంటారు. నేను ప్రమోషన్ నిమిత్తం ఏమీ చేయట్లేదు. పర్సనల్‌గా అక్కడ పంతులు గారులే గానీ, రూమ్స్ తెలిసిన వాళ్ళే గానీ, అండ్ మీకు ఎవ్రీథింగ్ చూసుకోవాలన్నా, ఏదన్నా కూడా కొంతమంది నంబర్స్ అయితే నా దగ్గరున్నాయి. అవి మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా నేను అసలు కాశీలో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది అన్నీ కూడా మీకు చూపించేస్తాను. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు కూడా తీసుకోండి. అండ్ అందరూ అనుకున్నట్లు శివరాత్రి రోజు రష్ ఉంటదని వెళ్ళడం మానేయకండి. అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సు. ఎలా వెళ్తే మనం ఖాళీగా, హ్యాపీగా చూసుకోవచ్చు, ఎలా దర్శనాలు చేసుకోవచ్చు, స్పర్శ దర్శనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోయినా ఇన్‌స్టాలోని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి. సో, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఒకప్పుడు కాశీ వేరు, ఇప్పుడు కాశీ వేరు. టోటల్‌గా 90% తెలుగు వాళ్ళే ఉంటున్నారు. సో, హ్యాపీగా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో, ఫస్ట్ అయితే స్వీట్ బాక్సెస్ నేను ప్రతిసారి చెప్తాను మీకు. మనం విశ్వనాథుడి దగ్గర అక్కడ వేరేగా కొబ్బరికాయ, అరటిపళ్ళు అంటూ ఏమీ ఉండవు. మనలాగా సౌత్ సైడ్ లాగా స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి పెడతారు. ఇది శుగం దర్శనంకి వెళ్ళినప్పుడు మాకు ఇచ్చిన స్వీట్ అనమాట. ఇది నార్మల్‌గా మేము కొనుక్కున్న స్వీటు. శుగం దర్శనంకి వెళ్ళినప్పుడు ఫ్రీగానే బాక్స్ అయితే ఇస్తారు మనకి. సో, ఆ స్వీటు ఇంకా 2 బాక్సులు ఉండేవి. ఒక బాక్సు మా ఇంటికి ఇప్పుడే చుట్టాలొచ్చారు. సో, వాళ్ళకి పెట్టాను. ఇంకొక బాక్స్ వచ్చేసి దేవుడి గదిలో పెట్టేసాను. ఇంకా అందుకని ఒక బాక్సే ఉంది. అండ్ ఇదొచ్చేసి ఇది లాస్ట్‌లో చూపిస్తా. ఇదొచ్చేసి ఇంకా కాశీ నుండి ఏమైనా మనం తెచ్చుకోవాలి అనుకుంటే గనక ఈ థ్రెడ్స్ తెచ్చుకోవాలండి. కాశీ తాళ్ళంటారు. మనం ఎవ్వరికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇవి ఒక కాశీ తాడిస్తే మనకి శివయ్య దగ్గర నుంచి పిలుపొచ్చింది అంటారు. సో, అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి ఇంకా తీసుకున్నానండి. అన్నీ కూడా కాలభైరవ స్వామి దగ్గర పెట్టి తీసుకొచ్చాను. ఇవి తీసుకున్నాను. అండ్ ఇవొచ్చేసి కరుంగలి బ్రేస్లెట్స్ అనమాట. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టగానే చాలామంది నాకు చాలా అడిగారు. నాకు ఇది తెండి, నాకు అది తెండి అని. కానీ ఉన్నంతలో నాకు సాధ్యమైనంత వరకు నేను షాపింగ్ చేయగలిగాను అందరికీ. సో, ఇద్దరు పిల్లలు నాకు ఈ బ్రేస్లెట్స్ అడిగారు. సో, వాళ్ళ కోసమని ఈ బ్రేస్లెట్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకళ్ళొచ్చేసి ఇలాంటి బ్రేస్లెట్స్ అడిగారు. ఇలా మనకి ఈవిలై వస్తుంది. కొంచెం వాటర్ చేంజ్ వల్ల గొంతు కొంచెం కఫ్ ఎక్కువైంది. అండ్ స్వీట్స్ కూడా బీభత్సంగా తిన్నాను. సో, ఇగ్నోర్ చేయండి. ఇవి తీసుకున్నాను. ఇవి 20 రూపీస్‌కి 3 అనమాట. అండ్ ఇవి మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి. ఇవి ఒరిజినల్. విశ్వనాథుడిది మనకి ఒరిజినల్ అక్కడ గవర్నమెంట్ షాప్ ఉంటుంది కదా! సో, అక్కడ తీసుకున్నాను సర్టిఫైడ్‌వి. అన్నీ ఓపెన్ చేశాను. ఎందుకు అంటే స్పర్శ దర్శనంలోని మేము స్వామి దగ్గర తాకించి తీసుకొచ్చాం ప్రతీదీ. అందుకే ఓపెన్ చేశాము. సో, ఇది
అండ్ ఇది వచ్చేసి విభూదిదండి. విభూది మా అత్తయ్య గారు తీసుకురమ్మన్నారు. అక్కడి నుండి తీసుకురమ్మన్నారు. అందుకని అక్కడి నుండి తీసుకొచ్చాను. ఇది విభూది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇవి ప్యాంట్స్, ఇలాంటి ప్లాజో ప్యాంట్స్ అక్కడ దొరుకుతాయి రోడ్ సైడ్. అంటే నంది సర్కిల్ దగ్గర ఉంటాయన్నమాట. మంచి క్వాలిటీతో ఉంటాయండి. అక్కడ బట్టలు మాత్రం మనం చూసుకొని తీసుకోవాలి, బేరం ఆడుకోవాలి. ఇలాంటివి నేను ఒక 5 తీసుకున్నాను. జస్ట్ ఇంటి దగ్గర వాడుకోవడానికి అన్నట్లు 5 తీసుకున్నాను. ఇవి ఈచ్ వన్ 100 రూపీస్ పడ్డాయి అంతే. ఇంక ఇవి ఫిక్స్డ్ అండి. రోడ్డు మీద కొన్ని బేరాలు ఉంటాయి, కొన్ని బేరాలు ఉండవు. సో ఇది బార్గెన్ చేయడానికి ఏం లేదు, చాలా బాగుంది. అండ్ ఇంతకుముందు కూడా నేను తీసుకుంటే క్వాలిటీ నాకు నచ్చింది. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి 5, ఒకటి 100 రూపీస్ మాత్రమే. అండ్ తర్వాత వచ్చేసి ఈసారి కూడా రుద్రాక్ష మాలలు, కరుంగలి మాలలు కొన్నానండి. మేము ఇక్కడ నుండి పట్టుకెళ్ళినవి కొంత అయితే, మేము అక్కడ నుండి కొని తెచ్చినవి కొంత అనమాట. మాకు సుగం దర్శనంలో ఇచ్చారు ఈ రుద్రాక్ష మాలలు వచ్చేసి. మనం ఎక్స్ట్రా సుగం దర్శనంకి 100 రూపీస్ పే చేస్తే మనకి ఒరిజినల్ రుద్రాక్ష మాల చెప్పాను కదా, మనకి విశ్వనాథుడిది గవర్నమెంట్ది ఉంటుందని అక్కడ మేము తీసుకున్నది. అండ్ ఇవి వచ్చేసి మా దగ్గర ఉన్నవి అనమాట. ఈ 2 వచ్చేసి మా దగ్గర ఉన్నవి, ఇంతకు ముందు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నవి. ఇవి వచ్చేసి ఇప్పుడు మాకు వచ్చినవి అనమాట. ఇంకా 2 ఎక్స్ట్రా వచ్చినాయి, కానీ మాతో పాటు 2 పిల్లలు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళిద్దరికి నేను 2 ఇచ్చాను నా చేత్తో. అక్కడ అంతా వాళ్ళిద్దరికి కూడా ఫ్యూచర్ అంతా బాగుండాలి, మంచిగా జాబ్లో సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా నా చేత్తో ఇచ్చేసాను. అండ్ ఇవి వచ్చేసి మావన్నమాట. సో ఇవి కాశీ నుంచి తెచ్చుకున్నవి. ఎవ్వరు వెళ్ళినా కూడా ఇవి తీసుకోండి. రుద్రాక్ష మాలలు మనకి స్వామి దగ్గరవి, అది అదృష్టం నిజంగా. ఇవి కూడా మేము ఏంటంటే స్పర్శ దర్శనంలోని స్వామి దగ్గర తాకించి తీసుకొచ్చినవి ఇవి. అండ్ తర్వాత వచ్చేసి ఇవి కరుంగలి మాలలు. ఇవి కూడా ఒరిజినల్వే. ఇవి కూడా కొంతమంది చెప్పారని చెప్పేసి 3 తీసుకున్నాము. ఇవి కూడా అక్కడ గవర్నమెంట్ షాప్లోనే. సో ఇవి తీసుకున్నాము. అండ్ తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా కాశీ థ్రెడ్స్ అని. ఇగోండి కాశీ థ్రెడ్స్ అని చెప్పాను కదా, ఇది కూడా ఒక ప్యాకెటే తీసేసుకున్నాను. ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు, కాశీ వెళ్తే నాకు థ్రెడ్ తెండి అని. కాశీ వెళ్ళిన తర్వాత కూడా చాలా రోజుల తర్వాత కూడా అడుగుతున్నారు, మీరు ఎక్కువసార్లు కాశీ వెళ్తున్నారు కదా, మీ దగ్గర ఏమైనా కాశీ తాడు ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ఎవరైనా అడిగినా కూడా ఇస్తే మనకే మంచిది, ఒకరికి పెడితేనే మనకు వస్తుంది అని చెప్పేసి ఇవి ఎక్కువ తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా నేను కాలభైరవ స్వామి దగ్గర పాదాల దగ్గర పెట్టించి తీసుకొచ్చాను. ఎవరికైనా ఇస్తే కూడా పుణ్యమే కదా, ఆ పుణ్యంలో ఎంతో కొంత నాకైనా వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి, ఒకటి 10 రూపీస్. మనం ఇలా మొత్తం ప్యాకెట్ తీసుకుంటే 12 వస్తాయి. 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను ఇదొకటి. అండ్ తర్వాత ఇవి ఒక బాక్సెస్ తీసుకున్నాను, అందరికి గిఫ్ట్స్ ఇవ్వడం. అంటే గిఫ్ట్లు అంటే ఇంకా ప్రసాదంలా పంచడానికి. ఇంకా కాశీలో ప్రత్యేకంగా ప్రసాదం అంటూ ఏమి ఉండదండి, ఇలాంటివి ఏమైనా ఇవ్వడం తప్ప. కానీ ఇందులో రుద్రాక్షలు వస్తున్నాయి, తాడు వస్తుంది, ప్రసాదం అన్నీ వస్తాయి. ఇవి కూడా స్వామి దగ్గర పెట్టి తీసుకొచ్చాము. సో ఇది కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఇది కూడా ఒక ప్యాకెట్ తీసేసుకున్నాను అనమాట మొత్తం. ఇందులో కూడా మనకి ఏంటంటే టోటల్గా 12 వస్తాయి. ఇది వాళ్ళు చెప్పడం 120 రూపీస్ ఎంతో చెప్పారు, బట్ మేము అడిగి తీసుకున్నది 80 రూపీస్ అనమాట. సో ఇలా ఇదొకటి తీసుకున్నాము. అండ్ తర్వాత వచ్చేసి ఈ డమరుకాలు అండి. నాకు ఎన్నిసార్లు వెళ్తున్నా, ఎంతమంది అడుగుతున్నారో ఈ డమరుకాలు తీసుకురమ్మని, కానీ ఎప్పుడూ అవ్వలేదు. ఈసారి పీస్ఫుల్గా నేను షాపింగ్ చేయడం వల్ల అయ్యింది. ఇది నాతో పాటు 2 పిల్లలు వచ్చారని చెప్పాను కదా, అందులో ఒక అబ్బాయి నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి నేను కొనుక్కున్నవి. ఇవి మా ఆడపడుచుకి అండ్ మా అక్క వాళ్ళ అమ్మాయికి ఇవ్వడానికి, ఇదేమో నాకు అనమాట. సో ఇది కూడా ఎంత అనుకున్నారు, ఒకటి 50 రూపీస్. వాళ్ళు చెప్పడం 100 రూపీస్ ఎంతకో చెప్తారు. వారణాసిలో ఎంత బార్గెనింగ్ స్కిల్ ఉంటే మీరు అంత బాగా షాపింగ్ చేసుకోవచ్చు. 150 కూడా చెప్తారు, మనం చాలా తగ్గించాడు కదా. కొన్ని షాప్స్లో ఏంటంటే ఫిక్స్డ్, కొన్ని షాప్స్లో ఏంటంటే మనం బార్గెన్ చేసుకోవచ్చు. సో బేరం ఆడితే ఒకటి 50 రూపీస్కి మాకు వచ్చింది అనమాట. ఇది 40 రూపీస్కి కొనడంట తను. సో అది. అండ్ తర్వాత వచ్చేసి ఇదొకటి మాతో పాటు వచ్చిన అబ్బాయి మా ఫ్రెండ్కి యమునాకి ఇచ్చాడనమాట. ఇది కుంకుమ భరణ. ఇందులో వచ్చేసి శివ కళ్యాణం జరిగిన తలంబ్రాలు కూడా ఉన్నాయి. సో ఇది తనకి క్యూట్ కుంకుమ భరణ, బాగుంది కదా, చెక్కది. అండ్ తర్వాత అక్కడ ఏంటంటే ఇలాంటివి దొరుకుతాయండి, స్వీట్ పాన్ది అండ్ మ్యాంగోవి, ఇవన్నీ కూడా. ఇది ఒకటి 100 రూపీస్ ఎంత అనుకుంటాను. ఇది ఒకటి తీసుకున్నాను, పిల్లలకి చాలా ఇష్టం అందుకే తీసుకున్నాను. అండ్ తర్వాత ఇది మాతో పాటు
ఇంకొకళ్ళు కూడా వచ్చారు. ఇద్దరు అమ్మలు. అంటే అను అంటాను కదా! వాళ్ళ మదరు అండ్ ఇంకొక ఆమె కూడా వచ్చారు. వాళ్ళ కొనుక్కున్నారనమాట. ఈ కరుంగలి మాల అండ్ అలాగే ఈ రుద్రాక్ష మాల సుగం దర్శనంలో వచ్చింది వాళ్ళవి. ఇవి కూడా వాళ్ళు ముందే వెళ్ళిపోతున్నారు. స్పర్శ దర్శనం వాళ్ళకి అవ్వలేదు. మమ్మల్ని స్వామి దగ్గర తాకించి తీసుకురమ్మన్నారని చెప్పి మా దగ్గరున్నయి వాళ్ళకి పంపించేయాల్సినవి. అందుకే సెపరేట్‌గా పెట్టాను. ఇవి కూడా స్పర్శ దర్శనంలో పెట్టినవనమాట. అండ్ తర్వాత ఇది నాకు ఎంత నచ్చిందో కానీ నేను చాలా ఫీల్ అయ్యా ఇది కొనుక్కోలేదని. ఇది ఎంత బావుందోనండి. చాలా బావుంది. త్రిశూలం ఎంత ఎంత బావుంది కదా! చాలా సాలిడ్. ఇది వాళ్ళు చెప్పడం 800 ఎంతో చెప్పారు కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర. మేమిది 200కి తీసుకున్నాం. చాలా బావుంది. అండ్ చాలా సాలిడ్‌గా ఉంది. ఆహ్, సూపర్ ఉంది. నాకు చాలా నచ్చింది. ఇది అక్కడి నుంచి తెచ్చుకున్నది. ఇది కూడా ఆవిడదే. ఆహ్, స్వామి దగ్గర పెట్టి తీసుకురమ్మన్నారని చెప్పి పెట్టాననమాట. ఇది కూడా ఆవిడదే. చాలా బావుంది. అండ్ ఇంకొకటి చూపిస్తా. అండ్ ఇంకొకటొచ్చేసి స్వీట్ పాన్ అన్నాను కదా! ఇది చాలా బావుంటది. ఇక్కడైతే ఇది మనకి పావు కేజీ అంటే 250 గ్రామ్స్ 450 ఇలా పడుతుంది. అక్కడ మనకి జస్ట్ రూ. 200 మాత్రమే. ఎందుకంటే అక్కడే ఎక్కువ ఇది తయారీ. అక్కడి నుంచి మనకి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు ఆంధ్ర సైడ్. అంటే తెలుగు రాష్ట్రాల వైపు ఎక్కడైనా కూడా. మాకిక్కడ సీఎంఆర్ సెంట్రల్ ఉంటది కదా! మాల్‌లో గాని, ఎగ్జిబిషన్స్‌లో గాని ఎక్కడైనా కూడా ఇది 450కి అమ్ముతారండి. లైక్ ఎప్పుడైనా మనకి డైజెస్ట్ అవ్వలేనప్పుడు లైక్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కొంచెం మౌత్ బాండర్ లేదా మౌత్ ఫ్రెషనర్ కావాలి అనుకుంటే ఇది చిన్నదేసుకుంటే సరిపోతుంది. మంచి స్వీట్‌నెస్ వస్తది. అండ్ మౌత్ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. సో, ఇది ఇక్కడైతే మనకి రూ. 450 అక్కడైతే జస్ట్ రూ. 200 మాత్రమే. ఇది 250 గ్రామ్స్ బాటిల్ అనమాట. ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా? మాకు చాలా అదృష్టం ఇది మాత్రం. నిజంగా మేము చాలా అదృష్టంగా భావించాము. ఇది మేము కొనుక్కున్నది కాదండి. నేను మీకు చూపిస్తాను చూడండి. రుద్రాక్షలు మీకు కనిపిస్తుందా? రుద్రాక్షలు ఇవి మేము కొనుక్కున్నది కాదు. మేము శివరాత్రి ముందు రోజు గంగా ఘాట్‌కి అంటే దశాశ్వమేధ్ ఘాట్ ఉంటుంది కదా! సో, ఆ ఘాట్‌కి ఆ గంగా హారతి చూడడానికి వెళ్ళాము. శివరాత్రి ముందు రోజే రేపు మార్నింగ్ శివరాత్రి అనగా ముందు రోజు ముందుకు వెళ్ళిపోయాము. ఎందుకంటే మధ్యాహ్నం 3:00కే వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే అక్కడ నాతో పాటు వచ్చిన పిల్లలు, నేను, కార్తీక్ అందరం కూడా కూర్చొని గంగా హారతి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంక కూర్చున్నాం అందరం. ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లలు మాకు కూడా ప్లేస్ ఉంచారు. వెళ్లి కూర్చున్నాము. కూర్చునే టైంలోనే ఏమైందంటే, అక్కడ ఒక ఆయన పెద్ద ఆయనొచ్చి ఆల్మోస్ట్ ఆయనకి 80+ ఉంటాయి. ఆయనొచ్చి ఒక ఇంత బ్యాగ్‌తోని ఒక పెద్ద కవర్ పట్టుకొని రుద్రాక్షలు పంచుతున్నారు. ఆయన చేతికి ఎన్నొస్తే అన్ని అందరికి ఇచ్చేస్తున్నారనమాట. నాకు తెలియలేదు ఫస్టు. నాతో పాటు వచ్చిన అబ్బాయి ఏమన్నాడంటే, "అమ్మ చూడండి అక్కడ ఏదో పంచుతున్నారు ఆయన" అంటే, ఇలా చూసేసరికి రుద్రాక్షలనమాట. "నాని రుద్రాక్షలమ్మ, రుద్రాక్షలమ్మ ఫాస్ట్‌గెళ్లి నువ్వు కూడా తీసుకురా" అని చెప్పి అంటే నేను లెగలేక అంటే నేను వెళ్ళే లోపు ఆయన ఎళ్ళిపోతారేమో అని భయమేసి ఈ అబ్బాయిని పంపించా. వెంటనే తనెళ్ళి "స్వామి నాకు కూడా ఇవ్వండి" అనేసరికి మొత్తం ఆ అబ్బాయికి 7 రుద్రాక్షలు ఇచ్చాడు ఆ అబ్బాయి చేతికి. వెంటనే తను తీసుకొచ్చి "అమ్మ మీ చేతిలో పెడతానని" చెప్పి నా చేతికి ఇచ్చేసారు. తను 4 అంటే ఇద్దరొచ్చారు కదా! వాళ్ళ అన్నదమ్ములిద్దరు. అన్నయ్యకి 2 ఇచ్చాడు. ఆ అబ్బాయి 2 తీసుకున్నాడు. నాకు మాత్రం 3 ఇచ్చేసాడు. నిజంగా స్వార్థం లేకుండా. నిజంగా ఇవి మాత్రం శివరాత్రి ముందు రావడము, ముందు రోజు శివయ్య బ్లెస్సింగ్స్‌గా నేనైతే ఫీల్ అయ్యాను. సో, ఇవి మేము ఫ్రీగా తెచ్చుకున్నవి. మేమైతే డబ్బులు పే చేయలేదు. ఇది మాత్రం నిజంగా చాలా బ్లెస్డ్ అండి. చాలా చాలా హ్యాపీగా కూడా అనిపించింది నాకు. సో, ఇవి నేను జాగ్రత్తగా ఇలానే బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఎవరికీ ఇవ్వొద్దు. ఇవి మాత్రం నేను ఉంచుకుంటానని. ఎవరైనా అడిగితే కూడా ఇస్తాను. ఎందుకంటే తప్పదు. వాళ్ళేదైనా నిజంగా వాళ్ళకి చాలా అవసరం వాళ్ళ లైఫ్‌కనుకుంటే ఇస్తాను. నాకిచ్చేయండి అంటే మాత్రం నేను ఎవరికీ ఇవ్వలేను. ఎందుకంటే అది నాకొక శివయ్య ప్రసాదంలాగా నాకనిపించింది. కానీ వీళ్ళ లైఫ్‌కి ఇది నీడ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనిస్తాను. ఒకటైతే ఖచ్చితంగా. ఇంకొకటి కూడా ఇస్తాను. ఒకటి మాత్రం నేను పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకరికిస్తేనే మనకేదైనా వస్తది. అది నేను బాగా నమ్ముతున్నాను. సో, ఇదొకటి. అండ్ ఇంకొకటి ఎవరు నవ్వొద్దు ప్లీజ్. ఇది ఖచ్చితంగా చూసి నవ్వుతారు నాకు తెలుసు. ఈ 2 గ్లాసులు తీసుకున్నా. ఇది ఏ గ్లాసులంటే మేము తాగిన టీ గ్లాసులండి. నేనెళ్ళిన ప్రతిసారి కూడా టీ గ్లాసులు తెచ్చుకుంటాను. మీరు నవ్వుతారో లేదో నాకు తెలీదు. బట్ ఎందుకో నాకు చాలా ఇష్టం అక్కడ ఈ టీ గ్లాసులు. మనకి అంటే నార్మల్‌గా ప్లాస్టిక్ కప్‌లో తాగితే పేపర్ కప్‌లో రూ. 10 టీ. ఈ కప్‌లో తాగితే రూ. 15 టీ అనమాట. కానీ నేను ఈ కప్‌లోనే తాగుతాను. వారణాసి ఎళ్తే ఇంక నార్మల్ కప్‌లో తాగను. చాలా ఫ్లేవర్డ్‌గా చాలా అనిపిస్తది.
లాస్ట్‌లో మాత్రం 2 గ్లాసెస్ తెచ్చుకుంటాను అదొక గుర్తుగా. ఇది మా కార్తీక్ నేను తాగిన గ్లాసెస్ అనమాట. ఎవరైనా నిజంగా నవ్వుతారు. ఇయ్యి తెచ్చుకుంటారా ఎవరైనా అనేసి. దీనికి జాగ్రత్తగా నీట్‌గా చున్నీ చుట్టి అంటే కడిగేసి ఆరబెట్టేసాను రూమ్‌లోనే. రూమ్‌కి తెచ్చుకున్నాం మేము ఆ రోజు టీ అనమాట తెప్పించుకున్నాము. ఫుల్లు కడిగేసి ఆరబెట్టేసి మొత్తం చున్నీ అంతా నీట్‌గా చుట్టి క్యాబిన్ కాదు సారీ చికెన్ బ్యాగ్‌లో వేశాను. బ్రేక్ అవ్వకుండా వచ్చాయి. ఇవి కూడా చాలా ప్రీషియస్ నాకు. ఎందుకంటే వారణాసి నుండి తీసుకొచ్చాను కాబట్టి అది. అండ్ ఇంకొకటొచ్చేసి నేను కోల్కతా ఎయిర్‌పోర్ట్‌లో కూడా కొంచెం షాపింగ్ చేశాను. మాకు కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పాను కదా! సో, కోల్కతా ఎయిర్‌పోర్ట్‌లో అయితే షాపింగ్ చేశాను. ఇది గవర్నమెంట్ షాప్ నుండి నేను షాప్ చేశానండి. ఇవేమో ఓవెల్ తెలుసు కదా! గుడ్లగూబ. ఇంట్లో ఉండాలంట. ప్రతి ఒక్కరింట్లో ఉండాలంట. దట్ టూ ఇది అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఇది పెట్టి పూజలో పెట్టి పూజ చేస్తే అంటే ధూపమదిస్తే చాలా మంచిదంట. అలా కాకపోయినా కూడా ఇంట్లో ఓవెల్‌ది ఒకటుంటే చాలా మంచిదంట. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇది లక్ష్మీదేవి వాహనం కదా! లక్ష్మీదేవి సాక్షాత్తు ఉంటదన్నట్టుగా భావిస్తారు. సో, అందుకని 2 తీసుకున్నాను. ఆహ్ ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను. ఇది ఒకటి 60 రూపీస్ అండి. అక్కడ మేబీ లోకల్ మార్కెట్స్‌లో 30 రూపీస్‌కే రావచ్చు. మనకి ఎయిర్‌పోర్ట్‌లో కాబట్టి ఎక్స్‌పెన్సివే అండ్ మంచి వుడ్ అన్నారు అండ్ గవర్నమెంట్ షాప్ అన్నారని చెప్పేసి తీసుకున్నాను. ఇవి 2 అనమాట. అండ్ తర్వాతొచ్చేసి ఇదొకటి తీసుకున్నాను. ఇది నాకు చాలా నచ్చింది. నిజంగా చాలా నచ్చింది ఇదైతే. ఇది సూపర్ ఉంది కదా అసలు. ఈ ఈ అక్కడ అమ్మవారిని ఇలా చాటలో పెట్టి కొలుస్తారనమాట. మనము చాటను కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదా! ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంటండి. సో, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. నాకు చాలా చాలా నచ్చింది. ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇలా ఇంట్లో ఉంటే ఎందుకో ఒక మంచి ఫీల్‌లా అనిపించింది చూడగానే. సో, అందుకని చెప్పేసి ఇది కూడా ఎయిర్‌పోర్ట్‌లోనే తీసుకున్నాను. ఇదెంత అనుకున్నారు? ఇది 240 రూపీస్ అండి. అంటే నార్మల్‌గా ఇది మహా అయితే రూ. 100 కూడా వర్తో కాదో నాకు తెలీదు. ఎయిర్‌పోర్ట్‌లో కొన్నాను కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ. కానీ నాకు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లో దొరికింది కాబట్టి దట్ టూ కోల్కతా ఎయిర్‌పోర్ట్‌లో అదొక గుర్తుగా ఉంటదన్నట్లుగా ఇది తీసుకున్నాను. నేను ఏ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినా ఏదో ఒకటి గుర్తుగా ఒకటి కొనుక్కుంటానండి. ఎక్కువ రేట్ కాకుండా కొంచెం తక్కువలో చూసి తీసుకుంటాను. అది కాకుండా కార్తీక్ కూడా ఏవో థింగ్స్ కొనుక్కున్నాడు కొన్ని. నేనైతే ఎక్కువ కొనను. నాకు భయం. నాకు ఎయిర్‌పోర్ట్‌లో కొనాలంటే ఎందుకంటే చాలా కాస్ట్ ఉంటాయని చెప్పేసి నేను ఎయిర్‌పోర్ట్‌లో పెద్దగా కొనను. ఎందుకంటే తెలుసు కదా! ఇంక ఎయిర్‌పోర్ట్‌లో అన్ని టాక్సెస్ అవన్నీ ఉంటాయి. సో, అలాంటిదే ఇంకొకటి కూడా తీసుకున్నాను. కార్తీక్ వాళ్ళ మేడమ్‌కి గిఫ్ట్ ఇస్తానని చెప్పి అందుకే ఓపెన్ చేయట్లేదు ఇంకెందుకని. ఆవిడ చూసుకుంటారు కదా అని చెప్పేసి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. ఒకవేళ ఇది ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నది. పర్లేదనుకుంటేనే మాత్రమే చూడండి. నేను త్రిమూర్తులు పూజ చేసినప్పుడు ఒక ద్రవ్యం పెట్టి పూజ చేస్తానని చెప్పి మీకు చాలా సార్లు చెప్పాను. ఆ ద్రవ్యం అన్ని వేళలా దొరకదు మాకు. ఓన్లీ ఆ సీజన్‌లో అప్పుడు మాత్రమే 10 రూపీస్ కింద ఇస్తారని చెప్పి అన్నాను. అది ఇక్కడ అందరూ చేస్తారండి. ఒకవేళ మేబీ ఇంకెవరికైనా తప్పుగా అనిపించొచ్చు. కానీ మా సైడ్ తెలుగు ఆంధ్ర సైడ్ అందరూ చేస్తారు. మేబీ వేరే ఏరియాస్ వరకు అది తప్పుగా అనిపించొచ్చు. అలానే వారణాసిలోని ఇది భాంగ్ అంటారనమాట. భాంగ్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఖచ్చితంగా శివయ్యకి పెడతారంటండి. శివయ్యకి పెట్టి వాళ్ళు కూడా తీసుకుంటారు. సో, నేను కొంచెం తీసుకుంటానండి శివయ్యకి పెట్టడానికి. ఇది మాత్రం మాకు కాదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కోసం తెచ్చాము. సో, ఆయన మేము కాశీలో ఉన్నామని తెలిసి మా హస్బెండ్‌కి చెప్పారంట. వాళ్ళకేమైనా అభ్యంతరం లేకపోతే తెమ్మనని చెప్పి. సో, జనరల్‌గా నేనైతే వెళ్ళను గానీ పడిపోయింది. నేనైతే వెళ్ళను గానీ కార్తీక్ వెళ్ళి ఇది బాంగయితే తీసుకొచ్చాడు. అక్కడేమి ఇది తప్పేం కాదండి. శివయ్యకి అందరూ పెడతారు. పెట్టి లేడీస్ అండ్ జెంట్స్ కూడా తీసుకుంటారు. కానీ మాకు మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అడిగారని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అడిగారని చెప్పి తీసుకున్నామనమాట. ఇది 150 గ్రామ్స్ అండి. 350 రూపీస్. లిటరల్లీ నేనిక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. మీరెవరైనా తీసుకుంటారనుకున్నా కూడాను. ఇది నేను ఎవరికీ సజెస్ట్ చేయట్లేదు తీసుకోమని. ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎందుకంటే ఇది లేడీస్ అది తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మనకది సెట్ కాదు. కొంచెం డ్రింక్ చేసే వాళ్ళకి సెట్ అవుతదేమో గానీ ఎవ్వరికీ మన సైడ్ అయితే సెట్ కాదు. లేడీస్‌కి గాని, జెంట్స్‌కి గాని ఎవ్వరికీ సెట్ కాదు. నార్త్ సైడ్ అయితే అందరూ తీసుకుంటారు. కానీ శివయ్యకి ఇంత చిన్న పించ్ పాల్లో కలిపి పెడితే మంచిది. అది తాగితే మంచిది అంటారు అంతే. అంతకు మించి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అవేమీ ఉండవండి. నేను చెప్తున్నాను కదా! సో, మంచిది కాదనే నేనైతే సజెస్ట్ చేస్తాను. కానీ వాళ్ళు తెమ్మన్నారని తెచ్చాను. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే గవర్నమెంట్ షాప్ ఉంటది ఇది కూడా సర్టిఫైడ్ షాపు. అక్కడికి మాత్రం వెళ్లి తెచ్చుకోండి. ఎలాంటి ఎక్స్‌ట్రా యాడెడ్ ఏమీ ఉండకుండా ఓన్లీ రియల్ బాంగ్ అనేది అమ్ముతారు. ఇది 150 గ్రామ్స్ 350 రూపీస్. 50 గ్రామ్స్ అయితే 100 రూపీస్ అండి.
చాలా కాస్ట్ అక్కడ మాత్రం ఇది. నేను ఇక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను. నంది సర్కిల్ నుండి చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్తే దొరుకుతుంది. ఇది ఒకటి తీసుకున్నాను. సో, ఇంకా ఇంతే అనుకుంటాను టోటల్‌గా నేను తీసుకున్నవన్నీ కూడా. ఈసారైతే ఈ మాత్రం షాపింగ్ చేశానంటే గ్రేటే. అది కూడా 5 డేస్ ఉన్నాను కాబట్టి. అండ్ ఇంకా ఆహ్, లాంగ్ వీడియోస్ నేను పెద్దగా ఎక్కడ షూట్ చేయలేదు. నిజంగా ఈసారి అన్నీ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేసుకున్నాను. అంటే బాగా నేను చూసుకున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న బైట్స్ అయితే తీశాను. అది మాత్రం నేను పోస్ట్ చేస్తానండి. శివరాత్రి రోజు ఫుల్ డే వ్లాగ్ కూడా తీశానండి. అది కూడా పోస్ట్ చేస్తాను. చూడండి తొందరలో వస్తది. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. స్పర్శ దర్శనంకి ఎలా వెళ్ళాలి, అండ్ రూమ్స్ ఎలా, మనకు తెలుగు వాళ్ళకి ఎలా రూమ్స్, ఫ్రీ ఫుడ్ ఎక్కడ దొరుకుతది, ఇలాంటివన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. చూస్తూ ఉండండి. అండ్ నేను చేసిన షాపింగ్‌లో మీకేది బాగా నచ్చింది అనేది కామెంట్స్‌లో చెప్పండి. హ్మ్. అంతే. థాంక్ యూ. బై.